సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కృపగల దేవుడు గడిచిన 2025 సంవత్సరం అంతా సజీవులుగా ప్రభువారు మనలను కాపాడి ఈ 2026 నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా మనకు అనుగ్రహించి ఈ 2వ దినంలో ప్రవేశించడానికి ప్రభు కృప చూపించారు. మీ అందరి ప్రార్థనల ద్వారా నూతన సంవత్సరపు ఆరాధనలు బహు మహిమకరంగా జరిగాయి. వేలాది కొలది ప్రజలు న్యూ ఇయర్ ఆరాధన జరిగిన ఫంక్షన్ హాల్కి వచ్చారు. మందిరం సరిపోదని ఆ స్థలానికి, విశాలమైన స్థలానికి వెళ్తే మీ అందరి ప్రార్థన ఆ సువిశాలమైన స్థలాన్ని కూడా దేవుడు ఇరుకుగా మార్చారు. వేలాది కొలది ప్రజలు ఆయా పట్టణాలు, ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చి నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గొందారు. అందుకై సమస్త ఘనతలు యేసయ్య కలుగునుగాక. మంచిది. ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరాన్ని ప్రేమించి దేవుడు మనకిచ్చిన వాగ్దానపు పాట, నా విజయ సారథి నీవేగా, నీవు నాతో ఉంటే ఎడారులన్నీ ఏదేనులు అవుతాయి, జైబేరి మోగిస్తాడు. చక్కటి పాట. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రజలు ఆ పాట చూశారు. స్థానిక సంఘాల్లో కూడా అనేక మంది దైవ సేవకులు 31st నైట్ సంఘాల్లో పాడుకున్నామని తెలియచేశారు. ఒకవేళ వినకపోతే మీరు విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఇదేనో మరో ప్రాముఖ్యమైన సందేశం. ఈ నూతన సంవత్సరంలో ప్రతి విశ్వాసి తీసుకోవలసిన, ప్రతి ఒక్కరు తప్పక తీసుకోవలసిన 7 శ్రేష్టమైన నిర్ణయాలు. ఓ భక్తుడు ఇలా అంటారు, నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం కదా, ఈ నూతన సంవత్సరం నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ నూతన సంవత్సరం నా జీవితం ఎలా ఉండబోతుంది, దేవుడు ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో ఏం చేస్తారు, ఎలా నడిపిస్తారు అని చాలా క్యూరియాసిటీతో మనం ఎదురు చూస్తాం కదా. మనం ఎదురు చూసినట్లుగానే దేవుడు కూడా మన వైపు మరో కోణంలో ఎదురు చూస్తాడట. ఈ నా బిడ్డ ఈ 2026 సంవత్సరంలో నా కొరకు ఎలా బ్రతుకుతానని, నా సన్నిధిలో ఎలా బ్రతుకుతానని నా కొరకు తీర్మానం చేసుకున్నాడు. నా బ్రతుకు ఎలా ఉండబోతుంది అని నీవు ఆలోచిస్తే, నీ దేవుడు, ఈ నా కుమారుడు నా కొరకు ఎలా బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటున్నాడు అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడట. నిజమే. నూతన సంవత్సరం అంటే క్యాలెండర్ మారటం కాదు, క్యారెక్టర్ మారటం. నూతన సంవత్సరం అంటే క్యాలెండర్ మారటం కాదు, క్యారెక్టర్ మారటం. మన క్యారెక్టర్ మార్చుకునే విధంగా 7 శ్రేష్టమైన నిర్ణయాలు ప్రతి బిడ్డ ఈ 2026 సంవత్సరం తప్పక తీసుకోవాలని మీ అన్నగా, మీరు ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటే మీ ఆత్మీయ క్షేమాన్ని, అఫ్కోర్స్ భూ సంబంధమైన క్షేమాన్ని చూసి ఆనందించే వారిలో ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబం కూడా ఒకటి ఉంటుంది అని మీరు మర్చిపోకండి. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, యూట్యూబ్లో వాక్యం వినే ప్రతి బిడ్డ కొరకు తప్పక మేము సేవకులు, అలాగే ప్రార్థనా బృందం వారు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి పేరు చొప్పున ఒకవేళ ప్రార్థన చేయకపోవచ్చు, కొందరు పంపించారు, ఆ పేర్లు చొప్పున తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది. మనం తీసుకోవలసిన 7 నిర్ణయాలు. నంబర్ వన్, ప్రతిరోజు దేవునికి సమయం కేటాయిస్తాను అనే నిర్ణయం తీసుకుందాం. మొట్టమొదటి నిర్ణయం బుద్ధి పుట్టినప్పుడు కాదు, మనసు వచ్చినప్పుడు కాదు, మనం అనుకున్నప్పుడు కాదు. మనం అందరం తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం 365 days, ప్రతిరోజు నా 24 గంటల కాల వ్యవధిలో నా దేవునికి ఓ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తాను. అందుకనే
భక్తుడు అంటాడు కదా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుడి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అని అంటాడు. నిజమే. ఈరోజు మనిషి సోషల్ మీడియా దగ్గర ఎంత ఎంత టైం వృధా చేస్తున్నాడో కొన్ని వింటే విచిత్రం అనిపిస్తుంది. ఈవెన్ ఓ ఇంటర్మీడియట్ చదివే బాబు సహితం ప్రపంచ దేశాలు సర్వే చేస్తే ఇంటర్మీడియట్ చదివే బాబు సైతం ఆన్ అన్ యావరేజ్ రోజుకొచ్చి 3 నుంచి 4 గంటలు ఫోన్ దగ్గర గడుపుతున్నారట. విన్నారా? ఓ చరిత్రకారుడు, ఒక ఒక తత్వవేత్త ఇలా అంటాడు, రోజుకొచ్చి 3 గంటలు 4 గంటలు సెల్ ఫోన్ సోషల్ మీడియా దగ్గర గడిపిన దానికంటే అదే పుస్తకాల దగ్గర గడిపితే సంవత్సరానికి వచ్చి 30 సబ్జెక్టులు అవలేలుగా చదవచ్చట. అసలు ఉండే సబ్జెక్టులు ఎన్ని? 6 సబ్జెక్టులు, అంతే కదా, 6 సబ్జెక్టులు. సెల్ ఫోన్ దగ్గర గడిపే సమయం బుక్స్ దగ్గర గడిపితే 30 సబ్జెక్టులు చదవచ్చు అంట. ఉండేది 6 సబ్జెక్టులు కదా, అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఆల్మోస్ట్ 5 సార్లు చదవచ్చు. 6×5 30 కదా. ఒక్కొక్క సబ్జెక్టు 5 సార్లు చదివి పూర్తి చేయొచ్చు. చూసారా? సమయం ఎక్కువగా వ్యర్థమైన వాటి దగ్గర వృధా చేసుకుంటున్నారు. తమ్ముడా, చెల్లి, నా సమయాన్ని సెల్ ఫోన్ దగ్గర, సోషల్ మీడియా దగ్గర, వ్యర్థమైన వాటి దగ్గర నా సమయాన్ని వృధా చేసుకోను. 24 గంటల కాల వ్యవధిలో ఇదిగో నా దేవునికి ఇంత సమయాన్ని నేను కేటాయిస్తాను అని తప్పకుండా 24 గంటల కాల వ్యవధిలో దేవుని వాక్యం చదువుకోవటానికి సమయం, రైట్, అరుణోదయపు ప్రార్థన చేసుకోవటానికి సమయం, కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి సమయం, తప్పకుండా 24 గంటల కాల వ్యవధిలో ఈ మూడిటికి మీ సమయాన్ని కేటాయించండి. ఈ రోజు నుండే బైబిల్ దగ్గర పెట్టుకోండి. దేవా, ఈ 2026 సంవత్సరం లోపు కనీసం 2 సార్లైనా నేను బైబిల్ చదివి పూర్తి చేయాలయ్యా. విన్నారా? కనీసం 2 సార్లైనా నేను బైబిల్ చదివి పూర్తి చేయాలయ్యా. దేవుని సన్నిధిలో ఈ మొట్టమొదటి నిర్ణయం తీసుకోండి. మొదటి నిర్ణయం, నా సమయం ప్రతిరోజు దేవునికి నా సమయాన్ని కేటాయిస్తాను అని నిర్ణయం తీసుకోండి. ఉదయం లేవటంతో బైబిల్ ముట్టుకోకుండా సెల్ ఫోన్ ముట్టుకోను, దేవునితో మాట్లాడకుండా ఫోన్లో ఎవ్వరితో మాట్లాడను. మీకు సాధ్యమైతే రాత్రిపూట పండుకునేటప్పుడు తలగడ దగ్గర సెల్ ఫోన్ పెట్టుకోకండి. అది ఆత్మీయతకు క్షేమం కాదు, ఆరోగ్యానికి క్షేమం కాదు. ఆ సెల్ ఫోన్ తలగడ దగ్గర పెట్టుకుంటే దాని సిగ్నల్స్ పదే బ్రెయిన్కి తాకి ఎంతోమందికి బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందట. తెలుసా మీకు ఈ సంగతి? సాధ్యమైనంత వరకు మీ పడక దగ్గర బైబిల్ దగ్గరగా పెట్టుకోండి. ఎందుకు? లేవటంతో ఆ బైబిల్ లేవటంతో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మొట్టమొదట మీ కన్నులు దేవుని వాక్యాన్ని చూచునుగాక. ఫస్ట్ వన్, ప్రతిరోజు మన సమయాన్ని దేవునికి కేటాయించుదాం అని నిర్ణయం తీసుకుందాం. రెండవది, ప్రతిరోజు నా కుటుంబానికి, నా కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయిస్తాను. ఈరోజు మనిషి లైఫ్ బిజీ షెడ్యూల్ అయిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది. భర్త భార్యతో మాట్లాడలేని పరిస్థితి, భార్య భర్తతో టైం స్పెండ్ చేయలేని పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో ఒకరితో ఒకరు సమయం కేటాయించలేని పరిస్థితి యాంత్రికమైపోతుంది. చివరికి ఇంటికొచ్చినా ఆ బాబు ఫోన్ చూసుకుంటా ఆ సోఫా సెట్లో ఉంటాడు, పాప ఎవరితోనో చాటింగ్ చేసుకుంటా ఆ రూమ్లో ఉంటుంది, భర్త ఆ బెడ్రూమ్లో ఫోన్ చూసుకుంటా ఎవరితో వీడియో కాల్ చేస్తా ఆయన ఫోన్ బిజీలో ఉంటాడు, ఆ తల్లి ఎక్కడో కిచెన్లోనూ సీరియల్ దగ్గర కూర్చుంటుంది. విచిత్రం ఏంటంటే, ఓ కొట్టంలో పశువులు ఉంటాయి, ఒకే చోట మేత తింటాయి, ఒకే చోట పడుకుంటాయి, ఒకే కుడితి తాగుతాయి. పశువులు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయా?
అన్న వాటికి మాటలు రావు కదా అంటారా? కొట్టంలో ఉన్న పశువులు ఎంతో, కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు పిల్లలు అంతా. యజమానుడా, ప్రతిరోజు పిల్లలకు భార్యకు సమయాన్ని కేటాయించు. వాళ్ళు హోంవర్క్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి సిలబస్ ఎంతవరకు వచ్చింది, ప్రోగ్రెస్ కార్డ్ ఎలా ఉంది, క్లాసులో ఏ ర్యాంక్ సంపాదిస్తూ ఉన్నాడు, వీని స్టడీస్ ఎట్లా ఉన్నాయి, ప్రతిదినం కుటుంబానికి వారి కెరీర్ మీద దయతో మీరు ఫోకస్ పెట్టాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈనాటి నీ చిన్నపిల్లలే రేపటి నీ భవిష్యత్తు. తండ్రి, తల్లి, నా మాట మీకు అర్థమైందా? ఈనాటి నీ చిన్నపిల్లలే రేపటి నీ భవిష్యత్తు. చిన్నపిల్లల్ని గాలికి వదిలేసావా? వాళ్ళ చదివేదో వాళ్ళు చదువుకుంటారు, కావాలంటే డబ్బులు పడేస్తా, విన్నారా అనుకో. ప్రతిరోజు భార్యకు సమయాన్ని కేటాయించు, పిల్లలకు సమయాన్ని కేటాయించు. నిజమే, వ్యక్తిగా సక్సెస్ అయిన వాళ్ళు 90%, కుటుంబంగా సక్సెస్ అయిన వాళ్ళు జస్ట్ 10%. వ్యక్తిగా సక్సెస్ అయిన వాళ్ళు 90%, కుటుంబంగా సక్సెస్ అయిన వాళ్ళు 10%. 90% ఫెయిల్యూర్డ్ ఫ్యామిలీస్. బైబిల్లో దావీదు భక్తుడు కూడా, ఇంత పెద్ద మాట అనలేం కానీ, ఫెయిల్యూర్డ్ ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీ కట్టుకునే విషయంలో ఫెయిల్యూర్ అయ్యాడు. ఎందుకో ఒక మాట చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడూను విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. అదోని అనే కొడుకు దారి తప్పిపోతూ ఉంటే, నాన్న ఎందుకు ఇలా చేసేవురా, ఇలా చేయటానికి కారణం ఏంటిరా అని కొడుకుని ఏనాడు తండ్రి విచారించలేదట, ఎప్పుడు విచారించలేదట. నేనంట రాజ్యాన్ని విచారించాడు, రాజ్యంలో ఉన్న ప్రజల బ్రతుకు విచారించాడు, మంత్రుల జీవితాలు విచారించాడు, సైన్యాన్ని విచారించాడు, సైన్యాధ్యక్షులను అన్ని విషయాలు విచారించగలిగాడు. కానీ తన పిల్లలను విచారించలేకపోయాడు. తమ్ముడు, ఉద్యోగ స్థలంలో అద్భుతమైన పరిపాలనా దక్షకుడిగా ఉండి పిల్లలను ఎలుబడి చేసే విషయంలో నువ్వు సరి అయిన పరిపాలన చేయకపోతే రేపు జీవితాంతం వృద్ధాప్యంలో ఏడవలసిన పరిస్థితి వస్తుంది. నెంబర్ 2, ప్రతిరోజు కుటుంబానికి, కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయిస్తాను అని నిర్ణయం తీసుకో. 3వది, మరి అద్భుతం, ప్రతి వారం సంఘ పరిచర్యలో పాలిభాగస్తుడవుతాను అని నిర్ణయం తీసుకో. ప్రతి వారం ఆదివారం మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, మంచి సంఘాలకు వెళ్ళండి. మన కులస్తులు ఉన్న సంఘానికి వెళ్ళొద్దు, మన బంధువులు ఉన్న సంఘానికి వెళ్ళొద్దు, ఇంటికి దగ్గరగా ఉన్న సంఘానికి వెళ్ళొద్దు. మరి ఏ సంఘానికి వెళ్ళమంటారు? ఏ సంఘం బైబిల్కు దగ్గరగా ఉంటుందో, అపోస్తుల బోధకు దగ్గరగా ఉంటుందో ఆ సంఘానికి మీరు వెళ్ళండి. ఎందుకో తెలుసా? మంచి సంఘాన్ని, మంచి బోధని ఎందుకు ఎన్నుకోవాలో చెప్పమంటారా? ఇప్పుడు టమాటాలు కొనటానికి మార్కెట్కి వెళ్తారు. ఏమండి, బుట్టలో ఉన్న ఏ టమాటా పడితే ఆ టమాటా త్రాసులు వేసి తూక వేసి తీసుకుంటారా? లేదు. టమాటాలు కొనేటప్పుడు ఒక్కొక్క టమాటా పట్టుకొని గుండ్రంగా తిప్పి ఏమండి, ల్యాబొరేటరీలో సైంటిస్ట్ టెస్ట్ చేసినట్టుగా టెస్ట్ చేసి తిప్పి మానవ భాషలో చెప్పాలంటే దాని కళ్ళు తిరిగేదాకా తిప్పి, ఆ తర్వాత ఏ మచ్చ ఏ డాగు లేకుండా ఉందంటే త్రాసులో వేసి తూకం వేసి ఇంటికి తీసుకొచ్చి వండుకుంటారు కదా. ఇప్పుడు టమాటా తిన్నాం, ఎన్ని రోజులు కడుపులో కాపురం చేస్తుంది? ఒకరోజే కదా. ఒకరోజు కడుపులో కాపురం చేసే ఈ భూ సంబంధమైన ఆహారం కొరకే మనం అంత జాగ్రత్త తీసుకుంటే, దేవుని వాక్యపు బోధ, ఆత్మ సంబంధమైన ఆహారం మనలను పరలోకానికి చేర్చేది. భూలోకపరమైన ఆహారానికి ఇంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తే పరలోకపు ఆహారం కొరకు ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి? తస్మాత్
మంచి సంఘాన్ని ఎన్నుకోండి. ఎన్నుకున్న తర్వాత మీరు వెళ్తున్న సంఘాలలో సమాజముగా కూడుట మానక ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన, మరలా చెప్తున్నాను, ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన ఆదివారపు ఆరాధన కోల్పోవద్దు. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయని చెప్తాం కదా, కొన్నిసార్లు 53 వస్తాయి. నేనంట 52 ఆదివారాలలో ఈవెన్ ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరాన్ని పోగొట్టుకోవద్దు. సహవాసానికి ప్రాణం పోయినా నేను దూరం కానయ్యా. సరే, సహవాసానికి అడావిడిగా వెళ్ళి మరలా అడావిడిగా తిరిగి రావద్దు. ఇంట్లో వండుకున్న గోంగూర మాంసం ఏమైపోద్దో, చేపల కూర ఏమైపోద్దో, పీతల కూర ఏమైపోద్దో, అయ్యో ఇంటికి వెళ్ళి వంట వండుకోవాలి, హడావిడిగా ఆరాధన నుంచి రావద్దు. మీరు వెళ్తున్న సంఘాలలో పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. ఎందుకో తెలుసా? క్రీస్తు సంఘము కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి సంఘానికి ఆయన శిరస్సు అయ్యాడు. ఆయన ఎందుకు శిరస్సు అయ్యాడు అంటే సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. మనం కూడా సంఘం కొరకు మనం ప్రాణం పెట్టేవారిగా ఉంటే తోకగా కాదు, తలగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ 2026 సంవత్సరం ఏ రంగులో నువ్వు ఉన్నా తలగా దేవుడు నిన్ను నియమించునుగాక, పైవాడిగా దేవుడు చేయునుగాక. సంఘాలలో సేవకులకు చేయూతనివ్వండి, సేవకు సహకరించండి. పరిచర్యల్లో మీ యవ్వన బిడ్డలతో సహా ఇంటెల్లపాది పరిచర్యలో పాలిభాగస్తులవుదురుగాక. మ్యాన్ రైట్. నెక్స్ట్ 4th వన్, ఈ 2026 సంవత్సరం మనం తీసుకోవలసిన 4వ ఖచ్చితమైన నిర్ణయం, పాపంతో రాజీ పడను అనే నిర్ణయం తీసుకుందాం. మరోసారి చెప్పమంటారా? పాపముతో రాజీ పడను. అపోస్తులుడైన పౌలు వారు హెబ్రీ సంఘానికి ఉత్తరం రాస్తూ 12వ అధ్యాయంలో అంటాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి. విన్నారా? ఏ పాపాన్ని విడిచి? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని. చిన్న చిన్న పాపాలు అంటావే, ఈ చిన్నవి నన్నేం చేస్తాయి, ఇవి చిన్నవి కదా, ఈ చిన్న తప్పు చేయటం సహజమే కదా అని చిన్నవి అంటావే, ఆ చిన్నవే నేను పడగొడతాయి. ఆ చిన్న వాటితో కాంప్రమైజ్ అవుతావే, కాంప్రమైజ్ అయిన ఆ చిన్నవే నీ బ్రతుకు కంపు కొట్టుకొని పోవటానికి కారణమవుతుంది. మనిషి త్రోవను నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎదురు పెద్ద కొండ ఉంది. ఎదురు కొండ ఉందనంగా ఎవడైనా కొండను ఢీకొంటాడా? అయ్యో కొండ ఉందిరా అని చెప్పి వెంటనే దారి తప్పి పక్కకి వెళ్తాడు. కొండ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని పడగొట్టలేదు, కానీ నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తిని పడగొట్టేది ఏదో తెలుసా? చిన్న చిన్న రాళ్ళు ఉంటాయే, ఎదురు రాళ్ళు ఉంటాయే, చిన్న ఎదురు రాయి మనిషిని పడగొట్టేది. కొండ పడగొట్టదు. అమ్మో అక్కడ పెద్ద కొండ ఉందని వెంటనే దారి తప్పిపోతాడు. క్రైస్తవుడు ఎప్పుడు ఒకేసారి సినిమాలోకి దిగడో, ఒకేసారి సినిమా హాల్లోకి దిగడో, ఒకేసారి మద్యపానంలోకి దిగడో, ఒకేసారి చెడు వ్యసనంలోకి దిగడో. సైతాన్ గాడు ఎలా దించుతాడో తెలుసా? వాట్సాప్ స్టేటస్లో చిన్న చిన్న క్లిప్పింగ్స్, ఫన్నీ జోక్స్, సినిమా జోక్స్, నవ్వులు పువ్వులు, ఈ చిన్న వాటిని చూయించి ఆ చిన్నదాన్ని కొంచెం పెద్దది చేస్తాడు, ఆ పెద్దది ఇంకొంచెం పెద్దది చేస్తాడు, ఆ పెద్దది నిలువున ముంచేటట్లుగా చేస్తాడు. తమ్ముడు, 2026 సంవత్సరం చూపులోనైనా పాపం విషయంలో రాజీ పడుకో, ఆలోచనల్లోనైనా పాపం విషయంలో రాజీ పడుకో, హృదయపు తలంపుల్లోనైనా ఓ చిన్న మాలిన్యం కలిగితే వెంటనే యేసుక్రీస్తు రక్తముతో దాన్ని కడుక్కొని దిద్దుబాటు చేసుకొని పశ్చాత్తాపడే కృప, పాపముతో రాజీ పడని జీవితం, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడే పోరాట పటిమ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నెక్స్ట్ వన్, 5th వన్, క్షమించుట ఆలస్యం చేయను అనే నిర్ణయం తీసుకో. క్షమించుట ఆలస్యం చేయను. నిజమే, తప్పిదం మానవ సహజం, తప్పిదం
మానవ సహజం. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తూనే ఉంటాడు. నేను తప్పు చేయలేదు అని భూమి మీద ఎవడు అనలేడు. ఒకవేళ ఎవరైనా అనగలిగారంటే ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి అనగలడు. ఆ ఒక్క వ్యక్తే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తప్పు మానవ సహజం. ఎవరైనా నీ పట్ల తప్పు చేస్తే వారిని క్షమించు, మరిచిపో. చారది క్షమించు, మరిచిపో. ఆ వ్యక్తిని చారది. క్షమించకుండా పగతో కోపంతో ఆ పగను అలాగే పెట్టుకొని జీవితాన్ని కొనసాగించుకో. ఎందుకో తెలుసా? ఎఫెసీ పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు అంటారు, సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం నిలిచి ఉండనీయండి, అపవాదికి చోటివ్వకుడి, కోపపడుడే కానీ పాపం చేయకుడి అంటాడు. కోపం ఎప్పుడు పాపంగా ఉంటుందో తెలుసా? ఏ వ్యక్తి మీద అయినా కోపడ్డాం, సూర్యుడు అస్తమించే లోపు ఆ వ్యక్తి దగ్గర మనం క్షమాపణ పొందుకొని సమాధాన పడ్డామా, ఆ కోపం పాపం కాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా కోపంతోనే మనం పండుకున్నాం అనుకో, పగతో అలాగే పండుకున్నాం అనుకో, కోపం పాపం అయిపోద్ది. ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా? తెలియకుండా సైతాన్ని ఇంటిలోకి ఆహ్వానిస్తుంది. కోపం ఏ ఇంటిలో ఉంటుందో, క్షమాపణ ఏ ఇంటిలో ఉండదో ఆ ఇంటిలో సైతానుగాడు సంచరిస్తాడు. తమ్ముడు, 2026 సంవత్సరం అంతా సాతాను కాదు మన ఇంట్లో సంచరించాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటిలో సంచరించాలి. దేవుడు ఆత్మస్వరూపిగా మన ప్రతి గదిలో, మన ఒంటిలో, మన ఇంటిలో ఆయన ఆత్మస్వరూపిగా సంచరించాలి. ఆయన సంచరించాలంటే కోపమున్న ఇంటిలో సంచరించలేడు, పగలున్న ఇంటిలో సంచరించలేడు, ప్రతీకారాలున్న ఇంటిలో సంచరించలేడు, ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇళ్లలో సంచరించలేడు. మనుషులు కొన్నిసార్లు నీ భార్య నీ పట్ల తప్పు చేస్తుంది, ఆ బిడ్డను క్షమించి హృదయంలోకి చేరదీసుకో. భర్త తప్పు చేస్తాడు, కోడలు తప్పు చేస్తాడు, ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో పొరపాటు చేస్తాడు. పగను అలా కొనసాగించొద్దు సుమి. సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో సమాధాన పడాలి. ఈ మాట విని అనయ్య, సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడి ఆ రాత్రికి సమాధానం అయిపోయి తెల్లారి మరలా గొడవ పడవచ్చా? అదేమి సమాధానం చెప్పండి? అదేమి సమాధానం? ఒక్కసారి ఒక వ్యక్తితో సమాధాన పడ్డావంటే అసమాధానం మరి అన్నడు మన మధ్యలో ఏలుబడి చేయకుండా సమాధానంతో మనం బ్రతుకుదుగాక. అలా సమాధానంగా మనం బ్రతికితే సమాధానకర్త మన ఇంటిలో సంచరించడం ప్రారంభిస్తాడు. రైట్? ఎప్పుడైనా ఎవరి మీదైనా కోప్పడితే ఆ రోజు సాయంత్రం లోపే ఫోన్ చేసి ఆ వ్యక్తితో సమాధానపడు, లేదా దగ్గరలో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి సమాధానపడు. మన మధ్యలో సమాధానమే ఏలుబడి చేయునుగాక. రైట్? 6th one, ప్రతిరోజు నీ నోటి మాటలతో దేవునిని ఘనపరచు. ప్రతిరోజు నీ నోటి మాటలతో దేవునిని మహిమపరచు. నోరు చాలా శక్తివంతమైంది, నాలుక చాలా శక్తివంతమైంది. తమ్ముడు, చెల్లి, నీ దేవునికి ఎంత శక్తి ఉందో నీ నాలుకకు కూడా అంత శక్తి ఉంది. ఏంటి? దేవునికి ఎంత శక్తి ఉందో నీ నాలుకకు అంత శక్తి ఉంది. అవునా అన్న? అవును. ఎలా? లేఖనాల్లో చూస్తాం కదా, జీవమరణములు యెహోవా వశమని కదా. జీవమరణాలు యెహోవా వశంలో ఉన్నాయని సామెతల గ్రంథంలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, జీవమరణములు నాలుక వశమని. బాబోయ్, నీ దేవునికి ఎంత శక్తి ఉందో నీ నాలుకకు అంత శక్తి ఇచ్చాడు. ఎప్పుడు నీ నోటితో స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నువ్వు చేసిన మేలుకై స్తుతి, నీవిచ్చిన ఆరోగ్యం కొరకై స్తుతి, ఈ నూతన సంవత్సరాన్ని దయాకిరీతంగా ఇచ్చినందుకై నీకు స్తుతి అని ఎప్పుడు నీ నోరు దేవుని స్తుతించాలి. ఎప్పుడు మాట్లాడినా నోటితో ఆశీర్వాదపు మాట మాట్లాడాలి. ఎదుటివారిని దీవించు, నిన్ను నీవు దీవించుకో, పిల్లలను దీవించు, భర్తను దీవించు. విన్నారా?
ఎప్పుడు నీ నోట ఆశీర్వాదపు వచనమే ఉండాలి, కానీ శాపపు వచనం ఉండకూడదు. శాపపు వచనం చూడండి, మన జీవితంలో నోరు తెరిస్తే పదే పదే మరణపు మాట, శాపపు మాట. ఇప్పుడు పిల్లలు బయట ఆడుకోవటానికి వెళ్ళారు, బట్టలు మురికైనాయి. ఆ మురికైన బట్టలతో ఇంటికి వస్తే ఆ మురికైన బట్టలతో ఉన్న పిల్లలను చూసి, రేయ్ ఈ బట్టలు నేనే ఉతకాలిగా, ఈ మురికి అంతా బాగొట్టాలి కదా, నన్ను చంపటానికే మీరు పుట్టారా, నేను చచ్చితే బాగుండు, నేను చచ్చితే పీడా పోయిద్ది అని ఆ పిల్లల బట్టలకు మైలైనందుకు ఎంత పెద్ద మాట అంటది. ఎప్పుడైనా ఇంట్లో చిన్న సమస్య వచ్చిందనుకో, నేను చచ్చిపోతే కానీ మీరు నెమ్మదిగా బతుకుతారులే భర్త అంటాడు. నేను చచ్చిన రోజు కానీ మీకు అప్పుడు తెలుస్తుందిరా. పదే పదే మరణం చావు, మరణం చావు, శాపపు మాటలు మాట్లాడతారు. పలికి 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 చివరికి శాపాన్ని జుర్రుకుంటారు. క్రైస్తవుడు ఎప్పుడు నోటితో ఆశీర్వాదపు మాటలు మాట్లాడాలి. విన్నారా? బైబిల్లో రాయబడిన మాట, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే, వాని నడినెత్తి మీదకే వచ్చి ఉన్నది. దీవెని యందు వానికి ఇష్టం లేదు అంటాడు. శపించుట వానికి ప్రీతి గనుక, మనుషులనైనా తన్ను తానైనా శపించుకుంటే ఆ శాపం వాడి మీదకు వస్తుందట. ఈ 2026 సంవత్సరం పదే పదే, అవునయ్యా నా కుడి చేతిని పట్టుకుంటానని వాగ్దానం చేశావు. 2026 ఇయర్ ఆఫ్ విక్టోరియస్ లైఫ్. ఎస్, విజయవంతమైన జీవితాన్ని ఇచ్చిన సంవత్సరంగా ఈ సంవత్సరం చేస్తానన్నావు కదా, నన్ను గెలిపిస్తున్నావు, నీకు స్తోత్రం. నన్ను గెలిపించావు, నీకు స్తోత్రం. నా పక్షాన నువ్వు నిలవబడుతున్నావు, నీకు స్తోత్రం అని నిన్ను నీవు నీ నోటి మాటలతో ప్రోత్సహించుకుంటూ దేవుని బట్టి అతిశయంగా స్తుతిస్తూ ఉండు. నిన్ను నీవు ఆశీర్వదించుకుంటూ ఉండు. రెండవది, ప్రజల్ని ఎప్పుడు శపిస్తూ శాపపు మాటలు మాట్లాడొద్దు. 4 చాలా విలువైంది. కంప్లైంట్స్ తగ్గించు. వాళ్ళట్లా వీళ్ళెట్లా కంప్లైంట్స్ తగ్గించు. గాసిప్స్ పూర్తిగా మానుకో. గుసగుసలు, సిస్టరు వాళ్ళ అబ్బాయి ఏం చేశాడో తెలుసా, సిస్టరు వాళ్ళ ఆయన ఏం చేశాడో తెలుసా, సిస్టరు వాళ్ళ అమ్మాయి ఎట్టంట. గాసిప్స్ తగ్గించడం కాదు, పూర్తిగా కోకటి వేళ్ళతో సహా నీలో నుంచి పెకిలించి వేయుదువుగాక. ఎవరు ఎదురుపడ్డా నీ నోటి మాటలతో ప్రోత్సహించు. నీ నోటి మాట ఎదుటివాడి గుండెల్లో కృంగిన వాడిని కూడా బ్రతికించే ఔషధంగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఏడవది ప్రతిరోజు ప్రతి విషయమై దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఏ పని చేసేటప్పుడైనా నా దగ్గర డబ్బు ఉంది చేస్తాను పరిగెత్తకు. నాకు తెలివితేటలు ఉన్నాయి, ఈ పని చేయటానికి సామర్థ్యం ఉంది, లేడికి లేచిందే పరుగన్నట్లుగా పరిగెత్తకు. నీ దగ్గర సామర్థ్యం ఉన్నా, డబ్బున్నా, తెలివితేటలున్నా, ఎన్ని నీకున్నా దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి విషయమై దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. దేవుని మీద ఆధారపడితే ఏం జరిగిద్దో ఓ దివ్యమైన మాట చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో. నీ మార్గాలన్నీ దేవుడు సరళం చేస్తాడు. తమ్ముడు, చెల్లి, ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా, లోకంలో బ్రతుకుతున్నాం, చిన్న సమస్యలు వస్తాయి. ఏ సమస్య వచ్చినా మొట్టమొదట పరిష్కారం దేవుని పాదాల దగ్గర వెతుకు అన్న. రెండోది ఎక్కడ? రెండోది కూడా దేవుని పాదాలే.
అన్న మూడోది ఎక్కడ? నీకెన్ని సమస్యలు వచ్చినా ప్రతి సమస్యను పరిష్కరించే స్థలం దేవుని పాద సన్నిధి. దేవుని అధికారానికి లోబడు, దేవుని మీద నమ్మిక ఉంచు. నా దేవుడు దీని నుంచి తప్పకుండా తప్పిస్తాడని ప్రతి విషయమై ప్రతిరోజు దేవుని మీద ఆధారపడు. అద్భుతం, 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 అద్భుతం. నీ మార్గాలన్నీ దేవుడు సరళం చేస్తాడు. ఈ సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, నీ చేతిని పట్టుకొని మెట్టగానున్న ప్రతి మార్గాన్ని దేవుడే సరళం చేయటానికి నీకు ముందుగా ఆయన బయలుదేరి వెళ్తాడు. ఆమేన్. ఈ 7 నిర్ణయాలు తప్పకుండా దేవుని దగ్గర తీసుకుందాం. మొదటి నిర్ణయం ఏంటి? ప్రతిరోజు దేవునికి నా సమయాన్ని కేటాయిస్తాను, ఇది నా నిర్ణయం. రెండవది, ప్రతిరోజు కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తాను, రెండవ నిర్ణయం. మూడవది, ప్రతి వారం సంఘంలో సంఘ పరిచర్యలో పాలిభాగస్తున్నవుతాను. నంబర్ 4, పాపముతో రాజీ పడని జీవితం జీవిస్తాను. నంబర్ 5, క్షమించుట ఆలస్యము చేయను అని నిర్ణయం తీసుకోవాలి. 6, నోటి మాటలతో దేవుని మహిమపరుస్తాను అనే నిర్ణయం తీసుకుందాం. 7, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతాను అనే నిర్ణయం తీసుకుందాం. సుమి, నిర్ణయం తీసుకొని ఒకరోజు చేసి రెండో రోజు ముగించటం కాదు, ఒక వారం చేసి తర్వాత వారం ఆపటం కాదు. దేవుని సన్నిధిలో మనం నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం ఎలా ఉండాలో కీర్తనల గ్రంథం 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 112వ చరణం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. విన్నారా? తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దావీదు, ఈ నిర్ణయం ఎంతకాలమయ్యా? వారమా? జనవరి 10వ తారీఖు వరకా? 20వ తారీఖు వరకా? జనవరి చివరి వరకా? నో, ఇది తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం. దేవా, ఈ 7 నిర్ణయాలకు కట్టుబడి నేను బ్రతుకుతానయ్యా అని దేవుని దగ్గర నిత్య నిర్ణయం తీసుకుంటారా? మీ నిర్ణయాన్ని చూసి ఈ 2026 విజయోత్సవంతో ఊరేగించిన సంవత్సరంగా దేవుడు చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ 7 నిర్ణయాలు ఎవరెవరైతే తీసుకోవటానికి తీర్మానం చేసుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. తీర్మానం చేసుకున్న బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, ఈ 2026 మేము తీసుకోవలసిన 7 శ్రేష్టమైన నిర్ణయాలు మాతో మీరు మాట్లాడారు అయ్యా. బోధించిన నేను, వింటున్న ఈ నీ ప్రజలు ఈ 7 నిర్ణయాలకు కట్టుబడి ఈ రీతిగా బ్రతుకున్నట్లుగా ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచుదురుగాక. ఈ 2026 సంవత్సరం ప్రతి కుటుంబం క్షేమంగా బ్రతకాలి, విజయోత్సవంతో ఊరేగించబడాలి, మూసుకుపోయిన ద్వారాలు తెరవబడాలి. సాతాను తంత్రాలు గతంలో ఏవేం పనిచేసాయో అవన్నీ పాతాళములు త్రొక్కివేయబడాలి. ఈ 2026 సంవత్సరం ఎటు పోయినా నీ బిడ్డలను విజయోత్సవంతో ఊరేగించని, అపజయం ఎరుగని వారిగా, ఓటమి ఎరుగని వారిగా, సిగ్గుపడిన చోటే, అవమానం పొందిన చోటే రెట్టింపు ఘనతనిచ్చి ఈ సంవత్సరం అద్భుతం చేయుదురుగాక. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచే, వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు అనుగ్రహించు, సంతానం లేని వారికి సంతానం దయచే, అప్పుల సమస్య చేత పీడించబడుతున్న వారికి యేసు నామం పేరిట అప్పుల నుంచి విడుదల దయచే. అవును తండ్రి, సరైన ఉద్యోగాలు లేక వేదన చెందుతున్న బిడ్డలకి ఈ సంవత్సరం చక్కటి ఉద్యోగాలు దయచే, ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్ దయచే, వ్యాపారాలు చేతి వృత్తులు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామం పేరిట వారిని శిఖరాల మీద మీరు కూర్చోబెట్టుదురుగాక, అంతకంతకు వారిని హెచ్చించుదురుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరియక దేవుని నామం పేరిట ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి దినం వాక్యం వింటున్న కుటుంబాలను చేతులెత్తి దీవిస్తున్నాను. వారి పిల్లలు దీవించబడుదురుగాక. యేసు నామం పేరిట
ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.